హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలున్న మునగాకును ఎగ్లో మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? మునగాకు ఫ్రై చేసి పిల్లలకి తినిపించాలంటే చాలా కష్టం కదా. అలాంటప్పుడు ఇలా 2 కోడిగుడ్లు వేసి మునగాకు ఫ్రై చేసి పెట్టామంటే ఎగ్ ఫ్రైయా మునగాకు ఫ్రైయా అని డిఫరెన్స్ తెలుసుకోలేక వాళ్ళే తినేస్తారు. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి. బాడీలో ఉన్న విటమిన్ డెఫిషియన్సీ కొంచెమైనా తగ్గుతుంది. దీనికోసం మునగాకుని ఫ్రెష్గా తీసుకోండి. వాటర్లో వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోండి. మొత్తం ఉల్లిపాయలు అలాగే మునగాకు బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. మునగాకులో ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా స్ప్రింకల్ లాగా చల్లుకొని మూత పెట్టుకుంటే తొందరగా మునగాకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 నుంచి 4 కోడిగుడ్లను కొట్టి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మన మునగాకు కూడా పూర్తిగా ఉడికిపోయింది. మునగాకును సైడ్లో తీసుకొని మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేటట్లు చూసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం బీట్ చేసుకున్న కోడిగుడ్ని వేసుకోండి. ఇలా మధ్యలో వేయడం వల్ల ఎగ్ తొందరగా బాయిల్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మునగాకును అలాగే వేసుకున్న కోడిగుడ్డును బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదు అంటే మరి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉన్న మునగాకు ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.